శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 76వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో దుర్యోధన ధృతరాష్ట్రుల యొక్క సంవాదాన్ని వ్యాసుడు వర్ణించడం జరిగింది. ఇందులో దుర్యోధనుడు పాండవుల యొక్క ఐశ్వర్యం చూసి ఆ ఐశ్వర్యాన్ని, ఆ సంపదని, ఆ కానుకల్ని ఎలాగైనా సరే యుద్ధం చేసైనా సరే అవి చేజెక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు దుర్యోధనుడు. దానికి శకుని తన వంతు తను ఉపాయం చెప్తున్నాడు. మాయాజూదంతో ఆ సంపదనంతా కూడా యుద్ధం అనేటువంటి అవసరమే లేకుండా అదంతా నీ హస్తగతం చేస్తాను అని చెప్పి ధృతరాష్ట్రుడి ముందు దుర్యోధనుడికి చెప్పగా, చివరికి విదురుని సలహా కూడా లేకుండా ధృతరాష్ట్రుడు పుత్రపక్షపాతంతో, కేవలం దుర్యోధన మీద ఉన్నటువంటి పుత్రవాత్సల్యంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు ధృతరాష్ట్రుడు ఈ విషయంలో. అవి నేటి పాఠంలో, నేటి ప్రవచనంలో మనం చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్రేణ జూతసభా నిర్మాణ జ్ఞాపన పూర్వకం పాండవానయనాయ విదురం ప్రతి చోదనం. ఎప్పుడైతే శకుని మాయాజూతంలో పాండవుల్ని నేను ఓడించి వారి సంపదనంతా నేను హరిస్తాను, జయించగలను అని ఎప్పుడైతే చెప్పాడో శకుని, ఆ శకుని యొక్క మాటని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి చేత ఒప్పింప చేస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే నేను మరణిస్తానని చెప్పి బెదిరించి మరీ ఒప్పిస్తాడు తండ్రిని. ఇది వారి యొక్క పుత్రవాత్సల్యం, తండ్రి మీద ఉండేటువంటి గౌరవం. ధృతరాష్ట్ర దుర్యోధన మీద ఉన్నటువంటి ప్రేమానుబంధాలు ఆ విధమైనటువంటి, అంటే బెదిరింపు చర్యలకు దిగేటువంటి వాడు దుర్యోధనుడు. అలా తండ్రిని ఒప్పించాడు. ఒప్పిస్తే చేసేది లేక ధృతరాష్ట్రుడిగా ఆ మయసభ జూదం ఆడటం కోసం అని చెప్పేసి, జూత సభ నిర్మాణం కోసం అని చెప్పేసి శిల్పుల్ని పిలిపించి ఆ సభని నిర్మించమని పురమాయించడము, పాండవుల్ని పిలుచుకురమ్మని చెప్పేసి విదురుణ్ణి పురమాయించడము జరుగుతుంది ఈ అధ్యాయంలో. దీంట్లో 60 శ్లోకాల వరకు మనం పూర్వపాఠాలలో మనం చెప్పుకున్నాం. 60 నుంచి నేడు ప్రవచించుకున్నాం. శకునిరువాచ. శకుని అంటున్నాడు ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు ఏమని: యామేతామాతులాం లక్ష్మీం దృష్టవానసి పాండవే తస్యాట ప్రాప్తా ఉపాయం మే శృణు సత్యపరాక్రమ. హే సత్యపరాక్రమ అంటూ దుర్యోధనుని సంబోధిస్తూ, అంటే గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఓ దుర్యోధన వినవయ్యా అంటూ, ఏ సంపదనైతే పాండవుని యొక్క గృహంలో నువ్వు చూశావో, యామేతాం అతులాం లక్ష్మి, అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు పాండవుల నివాసంలో ఏదైతే చూశావో అదంతా కూడా తస్యాట ప్రాప్తా ఉపాయం, దాన్నంతా పొందేటువంటి ఉపాయం నేను చెప్తాను విను. ఆ ఐశ్వర్యాన్నంతా నీ హస్తగతమయ్యేటువంటి ఉపాయం నేను చెప్తాను విను. అహం అక్షే అహం అక్షేష్వభిఘ్నోస్మి పృథివ్యామపి భారత హృదయజ్ఞ పణజ్ఞశ్చ విశేషజ్ఞశ్చ దేవనే. హే భారత అంటూ, ఓ భరతవంశ శ్రేష్ఠుడా దుర్యోధన, భూమండలం మీద నాతో పాటు సమానంగా ఈ పాచికలాట ఆడగలిగిన వాడు లేనే లేడు. అహం అక్షేషు అభిఘ్న అస్మి, అక్షేషు కుశల అస్మి. అక్ష అనే పదానికి అర్థం పాచికలు అని. అక్షములు, పాచికలు విసరటం, కుశలుడైనటువంటి వాడిని. ఎక్కడ? భూమండలం మీద, పృథివ్యామపి, భూమండలంలో నా అంత ఆటగాడి ఇంకోటి లేనే లేడు. ఆ అక్ష హృదయం తెలిసినటువంటి వాడిని, పణజ్ఞశ, పణము అంటే పందెం, పందెం పెట్టడంలో ఏ పందెం తర్వాత ఏది, దేని తర్వాత ఏది, రాజ్యం కాజేయాలంటే ఏ స్థాయిలోకి వెళ్ళాలి అనేటువంటిదంతా తెలిసినటువంటి వాడిని, విశేషంగా దేవని,
దేవనం అంటే పందెం ఒడ్డటము, పాచికల్లో ఆ సంఖ్య వాళ్ళు ఎంత చెప్తారో ఆ సంఖ్య పడేట్టుగా ఆ పాచికల్ని సిద్ధంగా వేయటంలో నేర్పరైనటువంటి వాడు. కపటము అంతా కన్ని మోసం 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 మోసం. వ్యాసుడు ఒకటే చెప్తాడు, ఆ పందెం ఆడుతున్నప్పుడల్లా కపటంతో జయించాడు, కపటంతో జయించాడు అని చెప్తూనే ఉంటాడు. అట్లా జ్యూత ప్రియశ్చ కౌంతేయో నచ జానాతి దేవితుం ఆహుతశ్చేష్వతి వక్త వ్యక్తం నిత్యమేవాహ్వయత్ స్వయం ఆహూతశ్చ ఏష్యతి. అయితే పాండవులలో ఆ పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు కౌంతేయుడికి వాడు ఆ యుధిష్ఠిరుడి యొక్క మనస్తత్వం ఏంటంటే ద్యూత ప్రియ. జూదమాటం చాలా ఇష్టం. యుద్ధమన్నా జూదమన్నా నేర్పరితనం ఉన్నది. ద్యూత ప్రియ. నచ జానాతి దేవితం. కానీ అతడికి ఎలా పందెం ఒడ్డాలో ఎలా గెలవాలనేటువంటిది నా జానాతి. ఉత్సాహం అయితే ఉంది కానీ విజయం పొందేటువంటి ఆలోచన నేర్పరితనం అతనికి లేదు. కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకుని మనం గెలుద్దాం అంటే, ఎప్పుడైనా చూడండి, యుద్ధం అంటే సమాన ఉజ్జి చూసుకుంటాం. కానీ ఇక్కడ సమవుజ్జి కానటువంటి వాడిని ఆ ఆటకి పిలుద్దామని చెప్తున్నారంటే వీళ్ళ యొక్క అధమమైనటువంటి స్థాయి, నీచపు ఆలోచన అనేటువంటిది బయటపడుతుంది. పక్కవాడిని గెలవాలి అంటే యుద్ధంలో సమాన ఉజ్జీలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా పోల్చుకుంటారు. యుద్ధంలో జయాపజయాలు ఇక దైవాలని. కానీ ఇక్కడ చూడండి, నాతో పాటు సమానమైనటువంటి స్థాయిలో లేనటువంటి ధర్మరాజుని ఆటకి పిలిచి మనం గెలుద్దామంటే అక్కడే వాళ్ళ నీచమైనటువంటి మనస్తత్వం బయటపడిపోవట్ల. ధర్మరాజుకి ఆసక్తి ఉంది కానీ ఆడటం రాదు. నాకేమైనా ఆడటం వచ్చు, పందెం ఒడ్డటం వచ్చు, గెలవటం వచ్చు, ఎంత పందెం కాయాలో అన్నీ వచ్చు. కాబట్టి ఒక నేర్పరైనటువంటి వాడు, ఒక ప్రావీణ్యం లేనటువంటి వాడితో ఆడి గెలవటం అనేటువంటిది ఇక్కడే ప్రారంభంలోనే మోసం తెలిసిపోతుంది. నియతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో. నియతం తం విజేష్యామి కృత్వాతు కపటం. కపటం కృత్వా అని వాడే చెప్తున్నాడు శకుని. ఎలాగైనా సరే నా యొక్క కపటోపాయాలతో తప్పకుండా నియతం ఖచ్చితంగా తం విజేష్యామి, అతన్ని నేను గెలుస్తాను. ఆనయామి సమృద్ధిం తాం దివ్యాం చోపాపయస్యతం. ఆనయిష్యా తాం సమృద్ధిం. అతని యొక్క సమృద్ధి సంపదలంతా కూడా తెచ్చి నీ హస్తగతం చేస్తాను. ఈ ఉపాయంతో ఆ సంపదనంతా నీకు కట్టబెడతానయ్యా దుర్యోధన. ఇది సులభమైనటువంటి మార్గం కదా అని చెప్పి శకుని చెప్పేటప్పటికి వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తూ ఏవ ముక్తశకునినా రాజా దుర్యోధనస్తతః. శకుని ఈ విధంగా చెప్పేటప్పటికి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ధృతరాష్ట్రమిదం వాక్యమపదాంతరమబ్రవీత్. ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్తూ, అయం ఉత్సహతే రాజన్ శ్రియమాహర్తుమక్షవిత్ జ్యూతేన పాండుపుత్రస్య తదనుజ్ఞాతుమర్హసి. అక్షవిత్ అన్నాడు ఇక్కడ. అక్షవిత్ అంటే అక్షజ్ఞానము తెలిసినవాడు, పాచికల ఆటలను నేర్పరి. అక్షవిత్ అంటే అక్షములు అంటే పాచి. అయం అక్షవిత్, ఈ జూదరి శకుని మామ ఉత్సాహే శ్రియమాహత్వం, పాండవుల యొక్క శ్రియాన్నంతా కూడా తీసుకురావడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు నాన్నగారు మహారాజా. కాబట్టి ద్యూతేన పాండుపుత్రస్య తద అనుజ్ఞాతు అర్హసి. పాండవులతో కలిసి జూదమాడటానికి నీ అనుజ్ఞ కావాలి అన్నాడు. తద అనుజ్ఞాతం అర్హసి. నీ అనుజ్ఞ ఉంటే చాలు, నిన్ను అడ్డం పెట్టుకుని కొట్టేస్తాను. నీ అనుజ్ఞ లేకపోతే ఏమిటి? భీష్మ, ద్రోణ, కృపాచార్య, ద్రోణాచార్య వీళ్ళందరినీ దాటుకుంటూ రాలేం. ముందు నీ అనుజ్ఞ తీసుకొస్తే వాళ్ళందరూ నీ మాట వింటారు. కాబట్టి ముందు నీ అనుజ్ఞ కావాలి. దుర్యోధనుడికి వాళ్ళందరినీ ఒప్పించడం కష్టము, తండ్రిని ఒప్పించడం సులభం. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నాడు, నువ్వు ఒప్పుకోకపోతే చస్తా అంటాడు ఇప్పుడు కాసేపు. అయితే ఈ మాట అనగానే ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? ధృతరాష్ట్ర ఉవాచ క్షత్తా మంత్రీ మహాప్రాజ్ఞ స్థితో యస్యాస్మి శాసనే తేన సంగమ్య వేత్స్యామి కార్యస్యాస్య వినిశ్చయం. క్షత్తా మంత్రి. క్షత్త అంటే విదురుడికి పేరు. నా యొక్క మంత్రి విదురుడు మహాప్రాజ్ఞుడు. అతడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈ రాజశాసనంలో అతను చెప్పింది నేను పాటిస్తూ ఉంటానయ్యా. కాబట్టి
విదురునితో సంప్రదించి నేను ఏ విషయం చెప్తాను. తేన సంగమ్య వేత్స్యామి. అతన్ని పిలిపించి ఈ విషయాన్ని తెలుసుకుని ఈ విషయంలో మంచా చెడా అనేటువంటి విచారణ చేసి అప్పుడు నేను నిశ్చయం తీసుకుంటాను. కార్యస్య అస్య వినిశ్చయం. ఈ కార్యంలో నేను నిశ్చయం అతడితో మాట్లాడి సంప్రదించిన తర్వాత తీసుకుంటానని మాత్రం ధృతరాష్ట్రుడు చెప్పాడు పాపం. కానీ విదురుడు ఒప్పుకోడని చెప్పి దుర్యోధనుడికి తెలుసు. కాబట్టి బలవంతం చేసేస్తాడు. ఇంకా ఏమంటున్నాడు ధృతరాష్ట్రుడు? సహి ధర్మం పురస్కృత్య దీర్ఘదర్శి పరం హితం ఉభయోట పక్షయోర్యుక్తం వక్ష్యత్యర్థ వినిశ్చయం. సహి ధర్మం పురస్కృత్య. ఆ విదురుడు ధర్మాన్ని పురస్కరించుకుని ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ దీర్ఘదర్శి పరంతప. దీర్ఘదర్శి అంటే మంచి చెడులన్నీ కూడా ముందు చూపు కలిగినటువంటి వాడు, ప్రజలకి లోకానికి హితాన్ని కలిగించేటువంటి వాడు. పైగా మీరు జూదం ఆడతారంటే ఏమంటాడు? ముందు ఆలోచిస్తాడు. ఉభయ పక్షాలకి న్యాయాన్యాయాలు ఎలా కలుగుతాయి, ఇటు పక్కన ఎవరు ఆడుతారు, అటు పక్కన ఎవరు ఆడుతారు, ఇవన్నీ ఆలోచిస్తాడు. శకునితో ఈ సమానమైన సమౌజ్జి కలిగిన వాడా? కాదు. కాబట్టి మోసమే కదా అక్కడ. కాబట్టి కపటం తూచి క్యాన్సిల్ అంటాడు, అంతే ఫినిష్. ఇవన్నీ ఈ గుడ్డివాడు ఆలోచించగలడు ధృతరాష్ట్రుడు. కానీ పుత్రవాత్సల్యం అప్పటికప్పుడే చెప్పగచ్చు. కాబట్టి ఉభయ పక్షాలకి శ్రేయస్కరమైనది నా మిత్రుడైనటువంటి, నా మంత్రి అయినటువంటి విదురుడు, నా తమ్ముడైనటువంటి విదురుడు ఆలోచించి చెప్తాడు. ఆగండి కాసేపు అన్నాడు ధృతరాష్ట్రుడు. దాంతో దుర్యోధనుడు అంటున్నాడు, నివర్తయిష్యతి నివర్తయిష్యతి త్వాసౌ యది క్షత్తా సమేష్యతి నివృత్తే త్వయి రాజేంద్ర మరిష్యేహమసంశయం అన్నాడు. నివర్తయిష్యతి త్వాసౌ. ఆ విదురుడు ఈ పందానికి ఒప్పుకోడు. జూదమాడతాము, మేము ఇద్దరు అన్నదమ్ములు జూదమాడతామంటే ఒప్పుకోడు. ఏది క్షత్తా సమేష్యతి. ఈ విషయం క్షత్తా అంటే విదురుడు దాకా వెళ్ళింది అంటే విదురుడు ఖచ్చితంగా ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు అంటే ఇది అధర్మం అని చెప్పి దుర్యోధనుడికి తెలుసు. విదురుడు ఒప్పుకోనిది అధర్మం. కాబట్టి ఇది అధర్మం అని తెలిసి కూడా దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు? నివృత్తే త్వయి రాజేంద్ర. నువ్వు ఒప్పుకోకపోతే, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు ఒప్పుకోకపోతే మరిష్యే అహం అసంశయం. నిస్సందేహంగా నేను ఇక్కడే మరణిస్తానన్నాడు. అక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తండ్రిని బ్లాక్మెయిల్ చేసే కొడుకు దుర్యోధనుడు మహాభారతంలో అంతకు మించినటువంటి ధనుడు ఇంకోటి లేడు. మరిష్యే అహం అసంశయం. నువ్వు ఒప్పుకున్నావా? సరే సరే. ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే మిగతా వాళ్ళందరూ నోరు మూసేస్తారు సభలో. భీష్ముడి దగ్గర నుంచి అందరూ మాట్లాడకుండా ఉంటారు. మహారాజు చెప్పిందే వింటారు కదా. అందువలన వాళ్ళని ఒప్పించరు కంటే దుర్యోధనుడికి ఇతన్ని బెదిరించిన సులభం. మరిష్యే అహం అహం మరిష్యే. నేను చనిపోతా. చావరా అని ఉంటే బాగుండేది ధృతరాష్ట్రుడు. కానీ పుత్రవాత్సల్యం, ఈ పుత్రవాత్సల్యంతో మొత్తం నాశనం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అయ్యో నువ్వు చనిపోతే ఎలా నాన్న, నీకోసం నేనే ఏదైనా చేస్తానని చెప్పి ఎంతమందినైనా సంహరిస్తా, ఎంతమందినైనా నాశనం చేస్తా, ఎంత అధర్మానికైనా ఒడిగడతా, ఎంత ధర్మాన్నైనా నాశనం చేస్తా అనేటువంటి క్యారెక్టర్ ధృతరాష్ట్రుడి క్యారెక్టర్. ఆ పాత్ర అట్లాంటిది. అంత దైవ నిర్ణయం. సత్వం మయి మృతే రాజన్ విదురేణ సుఖీ భవ. సత్వం మయి మృతే. నేను చనిపోయిన తర్వాత నువ్వు విదురుడు సుఖంగా ఉండండి నాన్న, నేను చనిపోతున్నాను. త్వం మయి మృతే సతి. నేను మరణించిన తర్వాత రాజన్ విదురేణ సుఖీ భవ. విదురుడితో పాటు నువ్వు సుఖంగా జీవించు. విదురుడితో సంప్రదిస్తాను, విదురుడు మంచివాడు అంటున్నావుగా. అప్పుడు నేను చనిపోయిన తర్వాత నువ్వు విదురుడు కలిసి ఈ రాజ్యం సుఖంగా అనుభవించండి. భోక్ష్యసే పృథివీం కృత్స్నాం కిం మయా త్వం కరిష్యసి. కాబట్టి ఆ తర్వాత సుఖంగా ఈ రాజ్యాన్ని అంతా అనుభవించండి. కిమ్మయ్య, నాతో నీకు పనే ఉంది, నాతో నువ్వు చేసే పనే ఉంది, నాకు నువ్వు చేసిన ఉపకారమే ఉంది. కాబట్టి నా దారి నేను చూసుకుంటా, నేను మరణిస్తాను, నాకు అడ్డు చెప్పదు. ఇది వాడి బెదిరింపు. ఆ తర్వాత వైశంపాయన ఉవాచ ఆర్తవాక్యం తు తత్తస్య ప్రణయోక్తం నిశమ్య సహ ధృతరాష్ట్రో బ్రవీత్ దుష్యం ధృతరాష్ట్రో అబ్రవీత్ పేష్యం దుర్యోధన మతే స్థిత. అయితే ఆర్తవాక్యంతో తత్తస్య. ఆర్తితో దీనంగా అలా సావు బతుకుల పణంగా పెట్టి పలికినటువంటి దీనమైనటువంటి ఆ వాక్యాలు, ఇది ఎట్లాంటివంటే ఒక ఆడవాడు, ఆడది కాదు మగవాడు కాదు, అసలు మూడో రకమైనటువంటి వాడు పలికేటువంటి పలుకుల్లాగా ఆ స్థాయిలో పలికాడు దుర్యోధనుడు. ఇక నాకు బతకడం అనవసరం అనే రకంగా పలికాడు.
అంత దీనంగా పలికినటువంటి ఆ వాక్యాలు విని తత్తస్య ప్రణయోక్తం నిశమ్య. ప్రణయోక్తం అంటే పుత్రవాత్సల్యంతో, తండ్రిగా అతను పలికినటువంటి మాటలు పుత్రవాత్సల్యంతో ఇతడు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇతడు చూసుకుని జాగ్రత్తగా అవన్నీ ఆలకించి సహా ధృతరాష్ట్ర, ఆ ధృతరాష్ట్రుడు వెంటనే ఒప్పుకొని దానికి అంగీకరించి జూద జూదం ఆడటానికి అంగీకరించి ఏం చేస్తున్నాడు వెంటనే ఆ జూద సభని ఒకటి నిర్మింపజేసి ఆ సభా ప్రారంభోత్సవానికి రమ్మని చెప్పి పాండవుల్ని పిలిపించి అక్కడ సభలో ఆనందంగా క్రీడ ప్రారంభించేట్టుగా చేస్తున్నాడు. ఆ సభా నిర్మాణానికి శిల్పుల్ని పిలుస్తున్నాడు. ధృతరాష్ట్రో అబ్రవీత్ పరైష్యం దుర్యోధన మతే స్థిత. శిల్పులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉండేటువంటి భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమిస్తున్నాడు. దుర్యోధన మతే స్థిత అనే దాంట్లో అర్థం ఏంటంటే దుర్యోధనుడు చెప్పిన మాటకి ఒప్పుకుని వాడి యొక్క బుద్ధి ప్రకారమే అనుసరించి వాడి ఇష్ట ప్రకారమే చేస్తూ చివరికి ఆ జూదమాడేటువంటి ఒక భవనాన్ని నిర్మింపజేస్తున్నాడు. స్థూణా సహస్రైర్బృహంతీం శతద్వారం సభాం మమ మనోరమాం దర్శనీయామాసు కుర్వంతు శిల్పినః. ఎవరక్కడ అంటే వెంటనే పిలిచాడు. శిల్పుల్ని పిలిపించి వెంటనే ఒక భవనాన్ని కట్టించండి. ఎట్లా ఉండాలి? స్థూణా సహస్రైర్బృహంతి, అత్యద్భుతమైనటువంటి ఒక 1000 స్తంభాలు కలిగినటువంటి సభా భవనం. దానికి శతద్వారాం సభాం, 100 ద్వారాలు ఉండాలి, 1000 స్తంభాలు ఉండాలి. మనోరమంగా, మనోహరంగా, సుందరంగా ఉండాలి. చూడ చక్కగా, దర్శనీయంగా ఉండాలి. దర్శనీయాం ఆసు కుర్వంతు. ఆసు అంటే వెంటనే ఆ సభ నిర్మింప చేయండి. ఎంత త్వరగా నిర్మించాలో అంత త్వరగా నిర్మించండి ఆ సభని అని ఏర్పాటు చేశాడు. శిల్పుల్ని పురమాయించడానికి ఏర్పాటు చేశాడు. తతస్తం తతస్సంస్థీర్య రత్నైస్తాం తక్ష్ణ ఆనాయ్య సర్వశః సుకృతాం సుప్రవేశాం చ నివేదయత మేసనైః. ఆ సభలో అనేకమైనటువంటి రత్నాలు ఎటు చూసినా చక్కగా రత్నాలతో ప్రకాశవంతంగా ఉంటూ దర్శనీయంగా ఉంటూ చూడచక్కని రకంగా ఆ శిల్ప చాతుర్యం అనేటువంటిది కనిపిస్తూ ఉండాలి. సుకృతాం సుప్రవేశాం, అందంగా చేయబడినటువంటిది, చక్కగా ప్రవేశించడానికి వీలుగా ఉండేది, అందరికీ ఆనందంగా ఉండేటువంటి చక్కటి సభని నిర్మించమని చెప్పేసి ఆ పురమాయించడం, అక్కడ సభలో ఉన్నటువంటి సేవకులకి పురమాయించాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనస్య శాంత్యర్థమితి నిశ్చిత్య భూమిపః ధృతరాష్ట్రో మహారాజ ప్రాహిణో విదురాదయ వై. భూమిపహ అనే పదం ఉంది చూసారా? పా అంటే పాలించేవాడు అని అర్థం. భూమిప అంటే భూమిని పరిపాలించేటువంటి ఈ ధృతరాష్ట్రుడు దు ఇక్కడ దీర్ఘం అక్కర్లేదు. దుర్యోధన, దుర్యోధనస్య శాంత్యర్థం అని ఉండాలి. దుర్యోధను యొక్క మనస్సు తృప్తి పడడం కోసం, వాడి సంతోషం, ఆ ఒక్కడి సంతోషం కోసం అధర్మం చేయడానికి నిశ్చయం చేశాడు. ఇక్కడ ఏమిటి అధర్మం అంటే మాయాజూదం. దుర్యోధనస్య శాంత్యర్థం ఇది నిశ్చయించుకుని తన తమ్ముడి యొక్క పాండురాజు యొక్క సోదరులు, పాండురాజు యొక్క కుమారుడికి అన్యాయం చేయడానికి మనసులో సంకల్పించాడు. అంటే తన తమ్ముడి కొడుకులకి అన్యాయం సంకల్పించాడంటే తన తమ్ముడికి అన్యాయం చేసినట్టే లెక్క ధృతరాష్ట్రుడు. కళ్ళు లేకపోయినా పాండురాజు ఎంతో గౌరవించి ధృతరాష్ట్రుని నెత్తిన పెట్టుకుని పూజిస్తే ధృతరాష్ట్రుడు తమ్ముడికి చేసినటువంటి సత్కారం ఇది. దేనివలన అంటే పుత్ర వ్యామోహంతో. ధృతరాష్ట్రో మహారాజా ప్రాహిణో విదురాదయ పై. చివరికి ఆ పాండవుల్ని పిలుచుకురావడం కోసం అని చెప్పేసి ఈ సభాభవన ప్రాంగణం గృహప్రవేశం అవుతున్నాము. ఈ సభలో చక్కగా జూద క్రీడ కూడా ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి మీరు రండి అని చెప్పి విదురుణ్ణి పిలుచుకురమ్మని పంపిస్తున్నారు. ఎందుకని విదురుణ్ణి? మిగతా వాళ్ళు వెళ్తే వాళ్ళు రారు కాబట్టి, విదురుడు అంటే తల వంచుకుని వస్తారు కాబట్టి పాండవులు. విదురుడి ఎందు అంత గౌరవము, భక్తి. సంజయుడు కంటే విదురుడు చాలా పూజనీయుడు పాండవులకు. కాబట్టి విదురుని పంపిస్తున్నారు. ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు విదురుడు. ధర్మరాజు విదురుని చూసి ఎంతో వినయంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. విదురుడికి కూడా పాండవుల పట్ల అటువంటి గౌరవ అభిమానాలు, ఆదరాభిమానాలు ఉన్నాయి. అలా చూపించాడు కూడా తర్వాత తర్వాత. అందువలన విదురుడు చెప్తే వెంటనే వచ్చేస్తారు అని చెప్పి ఎవరిని పంపించాలో కూడా ఎంత పక్కా ప్రణాళిక వేసి పంపిస్తున్నారు చూడండి. లేకపోతే ఏ సేవకులు, ఓ సేనానాయకుడు, ఓ దూత వెళ్తే ఆలోచిస్తారు కాస్త. కానీ విదురుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెప్తాడు, ఆయన ఇది జరిగింది, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అంటాడు.
అపృష్ట్వా విదురం స్వస్య స్వస్య నాసీత్ కశ్చిద్ వినిశ్చయః ద్యూతే దోషాంశ్చ జానన్ సపుత్ర స్నేహ కృష్యత. అపృష్ట్వా విదురం, అపృష్ట్వా విదురం, విదురుణ్ణి సంప్రదించకుండానే తనకు తానుగా తీసుకున్న నిర్ణయం ధృతరాష్ట్రుడు. అపృష్ట్వా విజయం దేనికోసం? కుమారుడి కోసం అని చెప్పేసి. ద్యూతే దోషాంశ జానన్నపి, జానన్ అంటే తెలిసి కూడా, మాయాజూదంలో ఈ ఆడుతున్నటువంటి జూదంలో ఎన్ని దోషాలు ఉంటాయో, ఒక్కొక్కళ్ళు ఎంత స్థాయికి అలా 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 పేటరేగిపోతూ చివరికి పందాలు కట్టి చివరికి అన్ని కోల్పోతూ ఉంటారు. అన్ని దోషాలు తెలిసి కూడా పుత్ర స్నేహాత్ అన్నారు అక్కడ. పుత్ర వ్యామోహంతో, పిచ్చ పిచ్చ పిచ్చ, పుత్రుల మీద పిచ్చ. ఈ పుత్ర స్నేహాత్ అపృష్యత, చేయకూడనటువంటి ఆ అధర్మాన్నంతా చేశాడు ధృతరాష్ట్రుడు. ఆ మాట సేవకుల ద్వారా విదురుడు విన్నాడు. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో, ఇంత దోషం జరుగుతుందా! తచ్చుత్వా విదురో ధీమాన్ కలిద్వారముపస్థితం. ఎప్పుడైతే ఒక దూత ద్వారా ఈ సందేశాన్ని విన్నాడో విదురుడు, అయ్యా, పాండవుల్ని జూదమాడటానికి పిలిపించుకురావాలట, మీరు వెళ్ళాలట అని చెప్పి విన్నాడో, వెంటనే ధీమాన్ బుద్ధిమంతుడైనటువంటి విదురుడు ఏమనుకుంటున్నాట? కలిద్వారం ఉపస్థితం, కలిద్వారాలు తెరుచుకున్నాయి అంటున్నట్ట. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూడండి అది. అది ద్వాపర యుగం. కలిద్వారం ఉపస్థితం, వీళ్ళు కలిద్వారంలోకి సమీపించారు. వినాశముఖముత్పన్నం, అంతేకాదు వినాశముఖం ఉత్పన్నం, మొత్తం లోకం వినాశనం చెందబోతుంది అని విదురుడు అప్పటికే గ్రహించేశాట. ఆయన యమధర్మరాజు అంశ, ఆయనకి తెలియదేముంటుంది. వినాశముఖముత్పన్నం ధృతరాష్ట్రముపాద్రవత్, ధృతరాష్ట్రుడి వలన ఇంత వినాశనం జరగబోతున్నది, కలిద్వారాలు తెరుచుకుంటున్నాయి, వినాశనం జరగబోతున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించేశాడు. కానీ అతని ప్రయత్నం ఆయన చేయాలి కాబట్టి వెంటనే వెళ్ళాడు, పరుగు పరుగున వెళ్ళాడు అన్నయ్య దగ్గరికి. సోభిగమ్య మహాత్మానం భ్రాత భ్రాతరమగ్రజం, భ్రాత భ్రాతరం అగ్రజం. అగ్రజం అంటే పెద్దన్నయ్య, సోదరుల్లో పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఈ సోదరుడు విదురుడు మూర్ధ్యా ప్రణమ్య చరణా విదం వచనమబ్రవీత్. మూర్ధ్యా ప్రణమ్య, శిరసు మీద అంజలి ఘటించి మరి చరణవు, ఆ ధృతరాష్ట్రుడి యొక్క పాదాలకి నమస్కారం చేసేట. పాద పద్మాలు అనకూడదు ధృతరాష్ట్రుడికి, పాదాలంటే చాలు, పద్మాలు అక్కల, అంత నీచుడు. మళ్ళీ అదో తప్పు, ఎందుకంటే రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి పాత్రలన్నీ అలా ఉంటాయి, దైవాంశ సంభూతమైనటువంటి పాత్రలే. కానీ ఆ చెప్పేటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క పాత్రలు చదివేటప్పుడు ఎంత నీచంగా ప్రవర్తించారో, ఎంత అధర్మంగా ప్రవర్తించారో అసలు ఆపుకోలేకపోతుంది. కాబట్టి మూర్ధ్యా ప్రణమ్య చరణా విధం అన్నారు. చరణ పద్మాలు అక్కర్లా, భగవంతుడు ఏం కాదు కాబట్టి చరణం ఇదం, ఇదం చరణం, ఈ చరణాలకి నమస్కారం చేశాడు, అన్నగా గౌరవించాడు. ఎంత అధర్మం చేసిన విదురుడు అక్కడ అన్నగా గౌరవించడం అనేది మనం చూస్తున్నాం. అధర్మం చేసినా సరే అన్న అన్నప్పుడు గౌరవించాల్సింది, నమస్కారం పెట్టాల్సింది. ఇట్లా జీవితాంతం లైఫ్ అసలు ధృతరాష్ట్రుడు బతికి ఉన్నంతకాలం సేవించాడు విదురుడు. అడవులకు వెళ్ళిన విదురుడు ఆయనతో పాటు వెళ్ళాడు. అది గొప్పతనం. విదురవువాచ నాభినందామి తే రాజన్ వ్యవసాయమిమం ప్రభో పుత్రైర్ భేదో యథా నస్యాద్యూత హేతోస్తథా కురు. ఉన్నది ఉన్నట్టుగా ఒకే రెండు రెండు ముక్కలు చెప్పారు. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అన్నాడు. నా అభినందామి, నువ్వు తీసుకున్న నిర్ణయం గౌరవించదగిన నిర్ణయం కాదు. వ్యవసాయమిమం ప్రభో, వ్యవసాయం అంటే ప్రయత్నం. నువ్వు చేసిన ఈ నిర్ణయం, తీసుకున్న ప్రయత్నము, నువ్వు చేసుకున్న ఈ ఒంటరి నిర్ణయం అనేటువంటిది నా అభినందాన్ని నేను అభినందించట్లేదు, తిరస్కరిస్తున్నా. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఏం కలుగుతుంది? పుత్రైర్ భేదో, ఇరుపుత్రుల యొక్క సోదరుల మధ్యలో భేదాభిప్రాయం కలుగుతుంది. యథా నస్యా ద్యూతహేతో తథాకురు, కాబట్టి ద్యూతహేతు అనేటువంటిది కాకుండా, ఈ పుత్రుల మధ్యలో భేదం అనేటువంటిది కలగకుండా ఏదైతే నిర్ణయం తీసుకోవాలో అది త్వరగా తీసుకో మహారాజా అని చెప్పి సలహా ఇచ్చేశాడు. అడగకపోయినా సలహా ఇచ్చాడు, ఎందుకంటే సోదరుని మీద ఉండేటువంటి ప్రేమతో. ధృతరాష్ట్రుడు అడిగాడా ఏమిటి నిర్ణయం అని అడిగాడా? అదే దుర్యోధన ముందు అడిగాడు. నేను విదురుడి యొక్క నిర్ణయం తీసుకుంటా అన్నాడు, కానీ వాడు తీసుకోవద్దన్నాడు, మరణిస్తా అన్నాడు, బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి ఏమైంది ఇక్కడ? అడగకపోయినా చెప్పవలసిన బాధ్యత మంత్రికి ఉంది కాబట్టి, రాజా నువ్వు తీసుకునే నిర్ణయం మంచిది కాదని చెప్తున్నాడు. ఇది మంత్రి యొక్క లక్షణం, సోదరుడు యొక్క లక్షణం, కుటుంబంలో ఉండేటువంటి పెద్దల యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. ధృతరాష్ట్రభువాచ, ఏమంటున్నాడు చూడండి, ఇది జరిగి తీరుతుంది, ఇది నా నిర్ణయం. ఆపడానికి అవసరమైతే పెద్దవాళ్ళు ఉన్నారు, మనం అందరం ఉన్నాం,
అవసరమైతే ఆ స్థాయి వచ్చినప్పుడు మనం ఆపేద్దాంలే, ముందు నువ్వు వెళ్ళిరా అని అప్పటికప్పుడు ఏదో నచ్చ చెప్పి పంపించేస్తున్నాడు. క్షత్తః పుత్రేషు పుత్రైర్మే కలహో న భవిష్యతి. కలహమా? పుత్రుల మధ్యలో కలహం ఎందుకు కలుగుతుంది? వాళ్ళు వాళ్ళు సోదరులు ఆడుకుంటున్నారు. పుత్రేషు పుత్రైర్ మే కలహో న భవిష్యతి. నేనుండగా కలహం ఎందుకు కలుగుతుంది? ఏం కలగదు విదురా, నువ్వేం కంగారు పడమా, మనం అందరం ఉన్నాం. యది దేవా ప్రసాదం న కరిష్యంతి న సంశయ. యది దేవాహ ప్రసాదం న కరిష్యంతి. దేవతలు అనుగ్రహించినంత వరకు ఏం జరగదు. దేవతలు అనుగ్రహించకపోతే ఏదైనా జరుగుతుంది, అప్పుడు మనం ఆపేద్దాం. ఇంకా దేవతలే ఆపలేకపోతే నువ్వేం ఆపుతావు, నీ బొందా. కాబట్టి అశుభం వా శుభం వాపి హితం వా యది వా హితం. అది అశుభమైన శుభమైన, హితమైన మంచైన చెడైన, మయి సన్నిహితే ద్రోణే భీష్మే త్వయి చ భారత అనయో దైవ విహితో న కథంచిత్ భవిష్యతి. నా కథంచిత్ భవిష్యతి. ఏం జరగదు, నువ్వేం గాబరపడ మాకు. ఎందుకంటే ఒక పక్కన అది శుభమైన అశుభమైన, ఒకవేళ అశుభమైందనుకో నివారించడానికి మై సన్నిహితే, నేనుండగా అశుభం జరుగుతుందా అన్నట్టుగా చెప్తున్నాడు. మరి వీడుండగానే అంత అనర్థం జరిగింది కదా, ద్రౌపది పరాభవం దగ్గర, మాయాయోధం దగ్గర. కాబట్టి మై సన్నిహితే, నేనుండగా, ద్రోణుడుండగా, భీష్ముడుండగా, పైగా త్వయి నువ్వుండగా, వాళ్ళిద్దరి మధ్యలో, సోదరులిద్దరి మధ్యలో, పాండవ కౌరవుల మధ్యలో అనయోహో దైవ విహితో న కదాంచిత్ భవిష్యతి. దైవానుగ్రహంతో వాళ్ళ మధ్యలో ఏమీ జరగదు అని నేను భావిస్తున్నానయ్యా. కాబట్టి నువ్వు వెలిపించురా. ఇది మాట, ధృతరాష్ట్రుడి మాట. గచ్చత్వం ప్రథమాస్థాయ హయైర్వాత సమయత్యవైః ఖాండవ ప్రస్థమద్యైవ సమానయ యుధిష్ఠిరం. కాబట్టి ఉత్తమమైనటువంటి అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి, వాత సమై అంటే వాయు సమానంతో వెళ్ళగలిగినటువంటి ఉత్తమమైనటువంటి గుర్రాలతో కూడిన రథాన్ని అధిరోహించి నువ్వు ఈ రోజే అద్యేవ, నేడే, ఇప్పుడే ఖాండవ ప్రస్థానికి బయలుదేరి. సమాలయ ఎంత తొందరపడుతున్నాడు చూడండి. వాళ్ళని పిలుచుకొచ్చేసాయి, సభ సిద్ధమైపోయింది, ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయినాయి. పాండవ ప్రస్థమధ్యేవ సమానయ యుధిష్ఠిరం. యుధిష్ఠిరం సం ఆనయ. యుధిష్ఠుడితో పాటు నువ్వు కూడా రా, తీసుకుందా, తోడు తీసుకుందా, తీసుకొచ్చేవాళ్ళు. తమ్ముడు పిల్లల్ని హింసించడానికి వేసిన ప్రణాళిక ఇదంతా కూడా. కుటుంబం అల్లకల్లోలం అయిపోయేటువంటి, అలజడి రేపేటువంటి, పన్నాగం పన్నేటువంటి ప్రణాళిక ఈ శకుని నిర్వహించేటువంటి మాయాజూదం. నవాచ్యో వ్యవసాయో మే విదురైరత్ర ప్రవీమితే దైవమేవ పరం మన్యే ఏనైతదుపపద్యతే అని ఇక్కడ ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు ధృతరాష్ట్రుడు. నా నుంచి ఈ విధమైనటువంటి నిర్ణయం వచ్చిందంటే దైవమేవ పరం మన్యే, దైవమే ఈ విధంగా ప్రోత్సహిస్తున్నది అనుకుంటున్నాను విదురా అని ఒక మాట అన్నాడు. నా వాచ్యో వ్యవసాయోమే, లేకపోతే నా నోటి నుంచి ఇట్లాంటి వచనాలు రావు. నేను ఈ విధంగా దైవం చేత ప్రోత్సహించబడుతున్నానయ్యా విదురా అని మాత్రం అంటున్నాడు. అంటే ఏదైనా అధర్మం జరుగుతున్నప్పుడు, తానేమి చేయలేనప్పుడు ఒక గుడ్డివాడు అనే వంక పెట్టుకుని ఒకటి, నేనేమీ చేయలేకపోతున్నాను, పుత్రులు నా ఆధీనంలో లేరు అని ఒకటి, రెండోది దైవం ఇలా చేయిస్తున్నది అని దైవం మీద నెట్టడం అనేటువంటిది, ఇది సమంజసం. ఇది చాలా మంది చేసే పనే. మనకేది కానప్పుడు ఏమో దైవం అలా చేస్తుంది అంతా, ఈ విధంగా స్వామి దయ అనుకుంటూ ఉంటాను చూసారా ఒకసారి. దైవమేవ పరం అండి, దైవమే చేయిస్తూ ఉంటుంది అనేటువంటి భావన అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నిజమే అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో, ఇలాంటి సందర్భాల్లో తన ప్రయత్నం తాను చేశాడా లేదా అనేది చూడాలి. చేయలేదు. చేయనప్పుడు ఇలాంటి పదం వాడకూడదు. కొన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ఆ స్వామి పేరు చెప్పుకుని చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. స్వామి ఇలా అన్నారు, భగవంతుడు ఇలా చెప్పాడు, ఆ కరుణామయుడు ఇలా అన్నాడు, ఆ భగవాన్ ఇలా చెప్పారు, ఈ విధమైనటువంటి వాళ్ళ పేర్లు వాడుకుని చాలా మంది భక్తులు కూడా ఈ విధంగా రకరకాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ చేస్తున్నది అధర్మం. ఏమో దైవమేవ పరం మన్యే, దైవమే గొప్పదని నేను భావిస్తున్నాను, కాబట్టి దైవమే నా చేతి ఇలా చేయిస్తుందని అనుకుంటున్నాను విదురా అంటూ దైవం మీద నెట్టిపారేశాడు ధృతరాష్ట్రుడు కాస్త. ఈ విధంగా చెప్పి విదురుని పంపిస్తున్నాడు. ఇత్యుక్తో విదురో ధీమాన్. ఆయన ధీమంతుడు విదురుడు. అందుకే ధృతరాష్ట్రుడి దగ్గరికి రాకముందే అనుకుంటున్నాడు కలిద్వారాలు తెలుసుకున్నాయని ఒక్క మాటలో చెప్పేశాడు. ఇత్యుక్తో విదురో ధీమాన్ ఏదం అస్తి ఇది
నేదమస్తి ఇది చింతయన్న ఇదమస్తి ఇది చింతయన్. ఇది కలగకుండా ఉంటే బాగుండు, ఇది జరగకుండా ఉంటే బాగుండు అని చింతయన్ ఆలోచిస్తూ ఆపగేయం మహాప్రాజ్ఞమభ్యగచ్చత్ సుదుఃఖిత. సుదుఃఖిత, ఎంతో విచారిస్తూ బాధపడుతూ రాజాజ్ఞ శిరసావహించడం కోసం విదురుడు ఇక పాండవుల్ని పిలుచుకురావడం కోసం బయలుదేరాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూత పర్వణి, ద్యూత పర్వం అంటారు దీన్ని ఇక్కడి నుంచి, మాయా ద్యూతం ఆడేటువంటి పర్వం. షట్సప్తతితమోధ్యాయ సమాప్త. 76 అధ్యాయాలు, 14,379 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. సంతోషం.